నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. పేపర్ లీకేజీపై పోరాటాన్ని భరించలేకనే కుట్రపూరిత కేసులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణ. సింగరేణి వ్యాప్తంగా నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయండి. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు. బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ యోచనను కేంద్రం విరమించుకోవాలి. మహాధర్నాలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్. సింగరేణి ప్రైవేటీకరణ కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలి. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పిలుపు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలనే బీజేపీ పోరాటాన్ని భరించలేకనే తనపై కుట్రపూరిత కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బెయిలుపై విడుదలైన ఆయనకు సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తే కేసీఆర్కు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటని ప్రశ్నించారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కానని సిట్టింగ్ జడ్జితో నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను శిక్షించాలని అన్నారు. నిరుద్యోగుల ఆశయాలను పేపర్ లీకేజీలో నీరుగార్చిన మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మనకు నష్టం వృద్ధి ఇవ్వాలని చెప్పి టీఎస్పీఎస్సీ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బర్తరఫ్ చేయాలని చెప్పి సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ చేపడుతున్న ఆందోళనకు భరించలేక తట్టుకోలేక ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి కుటుంబం చేసిన పన్నాగమే ఈ కుట్ర కేసు. సిట్టి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియతుంటే నిజాయితీ ఉంటే ఆయన మనిషి అయితే మనిషికి పుట్టుగా ఊరితే సిట్టింగ్ చేస్తే విచారణ జరిపించాలి. నీకున్న ఇబ్బంది ఏంది? కుట్ర ఎవరు చేసినో అది బయటకు వస్తుంది. అసలు మొబైల్ ఫోన్ ఎందుకు పోయింది? తనకు ఎట్లా పోయింది? క్లాస్ రూమ్లకు ఇన్విజిలేటర్ చేస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళు చేస్తున్నారు. పోలీసుల దగ్గర ఉన్నది నా మొబైల్ ఫోన్ వాళ్ళ ఉంది కాబట్టి టీఆర్ఎస్ అందరూ మొబైల్ ఫోన్ ఏది, బండి సంజయ్ మొబైల్ ఏది చెప్పాడు. ఇంత పెద్ద టెక్నాలజీ బాగా తోపు కానీ పోటీ అంటే కేసీఆర్ కొడుకు, మరి ఎందుకు ఇవ్వాలను మొబైల్ లేకుండా దొరకట్లేవా? ఇవన్నీ సమస్య కాదు. ఫస్ట్ టీఎస్పీఎస్సీ విషయంలో ముఖ్యమంత్రి ఇంతవరకు ఎందుకు మాట్లాడాడు? నేను ముఖ్యమంత్రి చేసేది ఎందుకు? ఫామ్ హౌస్లో పడడానిక, ప్రగతి భవన్లో సేద తీయడానిక? 30 లక్షల మంది భవిష్యత్తుకి ముఖ్యం కాదు. వాళ్ళు ఏమన్నా అని ఇలా హిందీ పేపర్ లీకేజ్ అంటున్నారు. మరి ముందు రోజు తెలుగు పేపర్ లీక్ చేసిండు, ఇలా అయ్యే లీక్ చేసిండు, తాత లీక్ చేసిండా? ముందు రోజు తెలుగు పేపర్ దాని ఎందుకు మాడతలేవు? హిందీ పేపర్ లీక్ చేస్తారా అని ఎవడన్నా? 21 మార్కులకు పాస్, అది 20 మార్కులు వాళ్ళే వేస్తారు, 20 మార్కులు వాళ్ళే సార్లే వేస్తారు. 1 మార్కు కోసం లీక్ చేస్తారు ఎవడైనా? అక్కడ ఉండడానికి అక్కడ ఉండాలంటారు. అతి తెలివి ఉందన్నాడు, అతి తెలివి బలిపెక్కింది, కన్నగౌరవం తలకాకెక్కింది. ఒక్కొక్కరికి తెలంగాణ ప్రగతికి అడుగడుగున అడ్డం పడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సింగరేణి వ్యాప్తంగా నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్మిక వర్గంతో పాటు ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయడాన్ని
ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని అన్నారు. లాభాల బాటలో నడుస్తున్న సింగరేణి సంస్థలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నగర మేయర్ అనిల్ కుమార్తో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. సింగరేణి ప్రాంతంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మన అధినేత కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్ననే నిర్ణయం తీసుకొని ప్రధానంగా ఇందులో సింగరేణి సంస్థనే ప్రైవేటీకరించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడంతో పాటు వేలాది కుటుంబాలకు ఆధారమైనటువంటి సింగరేణి సంస్థ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కార్మికులతో పాటు సింగరేణి సంస్థతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఖచ్చితమైనటువంటి బాధ్యత ఉన్నది. ఈ 4 మైన్స్ ను మరి వేలం వేసేటువంటి దుర్మార్గమైన చర్యకు పాల్పడినటువంటి సందర్భంలో ఈ సంస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం యొక్క సంపద. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వమే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, ఒక ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటైజ్ చేయాలంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ మరి లాభాల్లో కూడా 30% వాటా పంపిణీ చేస్తూ అదేవిధంగా మనం పొడగొట్టుకున్నటువంటి ఏదైతే తండ్రి కొడుకుల ఉద్యోగాలను కూడా పునరుద్ధరిస్తూ ఎన్నో సౌకర్యాలను కల్పిస్తున్నటువంటి తరుణంలో గత సంవత్సరం కూడా చాలా పెద్ద మొత్తంలో లాభాలు మనకు రావడం జరిగింది. సింగరేణి సంస్థలోని 4 బొగ్గు బ్లాక్లను కేంద్రం ప్రైవేటీకరణ చేయాలని యోచన విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సింగరేణి వ్యాప్తంగా బీఆర్ఎస్ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ చౌరస్తాలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్లకార్డులతో పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలం నుంచి కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఐటీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారని, ఈ కార్యక్రమంలో కార్మిక వర్గము నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, జై తెలంగాణ. కూర్చోబెట్టు మనల్ని చెట్టు మనల్ని కూర్చోబెట్టుతాము. ఎవరు నువ్వు ఒక్కటి వాళ్ళు అక్కడ కూర్చోవాలి. మేయర్ గారు మన వాళ్ళందరినీ కూడా సిస్టమేటిక్ గా కండోలు వేసి కూర్చోబెట్టండి. బాయిలలో గులాయిలలో కార్మిక లోకమంతా కూడా జంగు సైరన్ పూరించిండ్రు. బీఆర్ఎస్ పార్టీ యుద్ధ పేరి మోగించింది. తెలంగాణ రాష్ట్రానికే కొంగు బంగారమైనటువంటి సింగరేణిని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలనేటువంటి కుట్ర పూనుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో రామగుండం నియోజకవర్గానికి మోడీ గారు పర్యటనలో వచ్చినప్పుడు సింగరేణిని ప్రైవేట్ పరం చేయము అని చెప్పేసి వేదిక మీద మాట్లాడినటువంటి మోడీ పచ్చి అబద్ధం ఇక్కడ ఆడి ఢిల్లీకి వెళ్లి నవంబర్లో బెంగళూరులో మైన్స్ అండ్ జ్యువెలరీ డిపార్ట్మెంట్ ఈ యొక్క బొగ్గు బ్లాక్లను వేలం వేస్తున్నామని ప్రకటించడాన్ని బట్టి చూస్తేనే వాళ్ళ ద్వంద్వ నీతి అర్థమవుతా ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలనేటువంటి వాళ్ళ ఆలోచన సింగరేణి మీద కన్నుబడ్డది. లాభాల బాటలో నడుస్తున్నటువంటి ఈ యొక్క సింగరేణిని నిర్వీర్యం చేయడానికి ప్రైవేటీకరణ, యాంత్రీకరణ, అదేవిధంగా టెండరీకరణ పేరిట
ప్రారంభం చేసింది. కాబట్టే ఈరోజు తెలంగాణకు మోడీ వస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మోడీ తప్పకుండా ప్రకటించాలి. మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోరిన దానికి అనుగుణంగా సింగరేణి సంస్థకే ఈ యొక్క బొగ్గుబాయిలను గుజరాత్ లో లిగ్నెట్ మైన్స్ ఏ విధంగా అయితే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినారో ఇక్కడ సింగరేణి సంస్థను తప్పకుండా ఆ యొక్క సింగరేణి సంస్థకే ఈ యొక్క బొగ్గుబాయిలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మహాధర్నా కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టి కార్మిక వర్గం అంతా కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఆ రోజు సకల జనుల సమ్మెలో ఏ విధంగా అయితే ఒక్కటైనరో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద కూడా అన్ని పార్టీలు ఒక్కతాటిపైన వచ్చి ఇలా జంగు సైరన్ పూరించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సింగరేణి ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం కలిసికట్టుగా పోరాడాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా బొగ్గు గనులపై నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో నిరసన తెలిపారు. గోదావరి కని 2వ బొగ్గు గనిపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన గెట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన మాట ప్రకారము సింగరేణి ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణిలో కాంట్రాక్టీకరణ పెరిగిందని అన్నారు. సింగరేణి నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తుందని ఆరోపించారు. సమావేశంలో RG1 బ్రాంచ్ కార్యదర్శి ఎల్లగౌడు, ఆరెల్లి పోచము, పలువురు నాయకులు పాల్గొన్నారు. అమరజీవులకు లాల్ సలాం మన ఎల్టీసీ ఎల్ఎల్టీసీ ఎట్లా ఉండాలి, ఎంత ఉండాలి, మన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎట్లా రావాలి, ఇవన్నీ 11వ మళ్ళీ వేజ్ బోర్డులో డిసైడ్ అయ్యాయి. సరే లోపల పరిష్కారం చేస్తామని అన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన మీద చెప్పడం జరిగింది. మళ్ళీ 18, 19 నాడు కూడా చర్చలు తెచ్చిన చరిత్ర ఏఐటీసీ యూనియన్ ఉన్నది. నిన్న ఆయన చెప్తున్నట ఇవి ఎగవోసం జరిగినాడు, యూనియన్ సబ్జెక్ట్ జరిగినాడు, సర్క్యులర్ జరిగినాడు. నిన్న ఏఐటీసీ ఎర్ర జెండాని విమర్శిస్తున్నాడట. నేను ఒకటే ఎప్పుడు ఫస్ట్ గెలిచినప్పుడు సెంటిమెంట్ తో గెలిచారు. ఖాళీలను వెంటనే పెంచి మన మైన్ ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ అలాగే సేఫ్టీకి దోహదపడాలని మేనేజ్మెంట్ కు మేము విజ్ఞప్తి చేస్తాము. అలాగే ఈ సిఎస్పి నుండి వస్తున్న దుమ్ము ధూళికి అనేక ఇబ్బందులు పడుతూ కార్మికులంతా అనేక ఆరోగ్య ఫైర్ కోడ్ వస్తూ ఉంది. ఆ ఫైర్ కోడ్ను తలపకపోవడం వల్ల కూడా ఇలా దుమ్ము ధూళితోని అనేక నానా గ్యాసెస్ తోని ఇలా అనారోగ్య సమస్యలతో మన దానికి కానీ ఉండేది బడ్జెట్ ఇప్పుడు లేదు. 91 నుంచి పోయింది. జాతీయ సంఘాలు ఉండేవి. ఇప్పుడు వీళ్ళ లీడర్ గా ఉన్న వెంకట్రావు గారు కూడా ఆనాడు ఐఎన్టీసీ మీ సింగరేణి మూలధనం కంటే ఎక్కువ నష్టం ఉంది కాబట్టి పడేటోళ్ళం కాదు. భారతదేశంలో బొగ్గు గనుల ప్రైవేటీకరణ చేయడం కొరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికే కోల్ ఇండియాలో సింగరేణిలో అనేక మైన్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి టెండర్లు పిలిచారు. సింగరేణి ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని 3 రోజులు సింగరేణి వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కలిసి సమ్మె చేశాం. నవంబర్ 12వ తారీఖు నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రామగుండం వచ్చిన సందర్భంలో సింగరేణి ప్రైవేటీకరణ చేయము, ఇది అబద్ధాలు ప్రచారం చేస్తారని చెప్పిండు. హైదరాబాద్ అమీర్పేట నేచర్ క్యూర్ ఆసుపత్రిలో రాష్ట్ర యోగా అధ్యయన పరిషత్తును పునరుద్ధరించారు. ఇందులో ఏర్పాటు చేసిన వివిధ సౌకర్యాలను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, ఎమ్మెల్సీ సురభివాణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, యోగా అధ్యయన పరిషత్ కార్యదర్శి హైదర్ తదితరులు పాల్గొన్నారు. దీప ప్రజ్వలన చేస్తున్నారు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీ హరీష్ రావు గారు. అందరూ కూడా చప్పట్లో మన హర్షాతిరేకాలు వ్యక్తం చేద్దాం. దయచేసి అందరూ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ ముందు పోనీ అన్న సార్ కొద్దిగా మేడం గారు కొద్దిగా కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ బ్యాక్ బ్యాక్ పరిస్థితుల్లో మీరు యూజువల్ పరిస్థితి చూడకండి, చేంజ్ మారుతున్న పరిస్థితులలో మనం పద్ధతులు కూడా మార్చుకుంటూ ఉంటాం. మీరు చూస్తున్నారు నిజంగానే ఎస్విడి గవర్నమెంట్ ఉండేటప్పుడు సంయుక్త విధాయక దళని సెంటర్ లోపల కాంగ్రెస్ ఉన్న లోయా గారు అన్ని అపోజిషన్ పార్టీస్ ఒక్కటి కాండి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉండండి అనేది ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాడు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా, అందరికీ అందుబాటు ఉండే విధంగా పట్టుదలతో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ప్రదేశం. నేను మరి హరీష్ అన్నకు రిక్వెస్ట్ చేసేది ఒకటి, జిందాల్ తరాలో మన వికారాబాద్ అనంతగిరి ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది కూడా మనకి ఇక్కడ రెగ్యులర్గా ఈ నేషనల్ హాస్పిటల్కు రావడం జరుగుతుంది, వేరే ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతుంది. కొంత మా పెద్దలు సభాపతి గారికి వారి కూడా గారికి, గౌరవ కార్పొరేటర్ గారు, మా కమిషనర్ ఆయుష్ ప్రశాంత్ ముఖ్యంగా ఇచ్చింది. వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని ఇవాళ భారతదేశంలో యూ నేమ్ ఎనీ వెల్నెస్ సెంటర్ అక్కడ ఎవరు ఉంటారంటే మన న్యాచురోపతి స్టూడెంట్సే. బెంగళూరులో అయినా, పూణేలో అయినా, వైజాగ్లో అయినా, అది దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఈ కళాశాలలో చదువుకొని వెళ్ళిన విద్యార్థులే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అద్భుతమైన చికిత్సాలయాలను నడుపుతా ఉన్నారు. దళితుల అభివృద్ధి కోసం తాను ఎంతో కృషి చేస్తున్నానని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. తాను జిల్లాను ఉద్దేశించి కోల్పోయిన అంశాలను పరిగణలోకి తీసుకుని మాట్లాడిన మాటలను వక్రీకరించి చేసిన దుష్ప్రచారంపై దళితుల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరారు. న్యూఢిల్లీలో ఉన్న ఆయన మీడియా సందేశం ద్వారా వివరణ ఇచ్చారు. దళితుల అండతోనే తాను 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచానని, తమ కుటుంబానికి మొదటి నుంచి అండగా నిలబడింది దళిత సోదరులేనని అన్నారు. అటువంటి వారిని తాను కించపరిచే విధంగా మాట్లాడినట్లు చిత్రీకరించి ఆరోపణలు చేస్తున్న వారి మాటలను తీవ్రంగా ఖండించారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం, స్వార్థం కోసమే తనపై బురద చల్లుతున్నారని తన మాటల్లోనూ ఎల్లో మీడియా వక్రీకరించిందని మండిపడ్డారు. మనకి కొత్త జిల్లా ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అందరం కూడా ధన్యవాదాలు తెలియజేశాం. అయితే ఈ సందర్భంలో నేను చరిత్రలో జరిగినటువంటి విషయాలను కొన్ని చెప్పిన వాటి మీద రాజకీయంగా దాన్ని వేరేగా వక్రీకరించి దాన్ని తప్పుగా తీసుకువెళ్ళటానికి, తద్వారా మా దళిత సోదరులని వాళ్ళ మనోభావాలని ఇబ్బంది పడే విధంగా చేయడానికి సోదరులు ఎవరైనా బాధపడి ఉంటే తప్పకుండా మనస్ఫూర్తిగా వాళ్ళ తరఫున, నా తరఫున క్షమించమని చెప్పి మటుకు ముందరగా కోరుకుంటాను. ఎందుకంటే
ఇది ఏ రకంగా మిమ్మల్ని బాధ పెట్టినా ఆ బాధ నాకు కలిగించినటువంటి బాధగానే ఉంటుంది. కాబట్టి మా కుటుంబాన్ని, నన్ను, నా తండ్రి గారిని అందరినీ మరి దీవించి అభిమానించి మాకు రాజకీయంగా మా వెన్నుదన్నుగా ఉన్నటువంటి సోదరులు, నా ఎస్సీ సామాజిక సోదరుల సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీన్ని మనం ఇవాళ ఎవరో కావాలని వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి నిజంగా ఫలితం ఉండకపోయినా కొంతమంది ఈరోజు మరి ఐలో మీడియాలో చేసేటువంటి ప్రసంగాల్లో లేకపోతే చేసేటువంటి కామెంట్స్, డిబేట్స్ వాటిలో ఎవరు ఇబ్బంది పడ్డా కూడా అది నేను ఇబ్బంది పడ్డట్టుగానే ఫీల్ అవుతాను. కాబట్టి మనస్ఫూర్తిగా క్షమించమని చెప్పి అడుగుతున్నాను. అలాగే రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చే అర్హత లేదని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నెమ్మది వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని నల్లాలబావి సెంటర్లో మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మోడీ గో బ్యాక్ అని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గనులకు టెండర్లు పిలిచిన మోడీకి తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదని విమర్శించారు. రాజ్యాంగానికి, దేశ సమైక్య సమగ్రతలకు, లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు, ప్రభుత్వ రంగ సంస్థల విధ్వంసానికి బీజేపీ ప్రభుత్వం ద్రోహం తలపెడుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపెల్లి సైదులు, కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు, రైతు సంఘం నాయకుడు నారాయణ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నానని ఇలా పరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున సభ చేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా మోడీ వచ్చిన తర్వాత మొత్తం కూడా ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా కారుసేవకు అమ్మేస్తున్నాడు. దేశాన్ని మొత్తం కూడా కులం పేరు మీద, మతం పేరు మీద చీల్చేస్తా ఉన్నాడు. భారతదేశం యొక్క పౌరుని విదేశాల ముందు తాకట్టు పెట్టిండు. మొత్తం కూడా దేశాన్ని మొత్తం కూడా దివాళా తీస్తాం అనేది జరుగుతూ ఉంది. అట్లానే ఈరోజు ఏదైతే స్వదేశీ నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ విదేశాల్లో ఉన్నటువంటి నల్ల డబ్బులు మొత్తం కూడా భారతదేశాన్ని తీసుకొచ్చి పేదల ఖాతాల్లో 15 లక్షల రూపాయల చొప్పున తమ వ్యక్తిగత ఖాతాల్లో వేస్తున్నటువంటి మోడీ ఇలా విదేశీ పేరు మీద, పెద్ద నోట్ల రద్దు పేరు మీద ఇలా పెద్ద ఎత్తున ప్రజాన్ని బజారు పాలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అట్లానే నిరుద్యోగం పెరుగుతూ ఉంది. నిత్యావసర ధరలు సూచనలు పెరుగుతూ ఉన్నాయి. గ్యాస్ ధర, పెట్రోల్ ధర విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఒక డీజిల్ పెట్రోల్ ధరలు దాదాపుగా 76 రోజులు 75 సార్లు పెరిగినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లోనే మోడీ నువ్వు రావడం వలన భారతదేశ సార్వభౌమత్వానికి, భారత రాజ్యాంగానికి, భారత భవిష్య ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది, నష్టం కలుగుతుంది. ప్రజల మధ్య తీసుకొస్తా ఉన్నావు, ప్రజల మధ్యన ఐక్యతను దెబ్బతీస్తా ఉన్నావు. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా ప్రైవేటు పరం చేయడం కోసం నల్ల చట్టాలు తీసుకొస్తున్నావు. కార్మిక రంగాన్ని మొత్తం కూడా కార్పొరేటర్ శక్తులకు అనుకూలమైనటువంటి చట్టాలు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఆ రకంగా కార్మికులు మొత్తం కూడా పెద్ద ఎత్తున నష్టం కలిసి చర్యలు చేపడతా ఉన్నావు. కాబట్టి అట్లానే ఏదైతే తెలంగాణ, ఆంధ్ర విభజన చట్టం ద్వారా ఏదైతే మనం రాసుకున్నామో, విభజన చట్టాల్లో ఏదైతే పొందుపరుచుకున్నావో వాటిని అమలు చేయకుండా, వాటికి జాతీయ హోదా కల్పించకుండా, ఆ రకంగా ఏమాత్రం కూడా చర్యలు చేయకుండా తెలంగాణ మీద వివక్ష చూపిస్తున్నావు. నేటి ఆధునీకరణ యుగంలో కనుమరుగవుతున్న బంధుత్వము, కుటుంబం విలువలను చాటేందుకు తమ గ్రామంలో బలగం చిత్రాన్ని ప్రదర్శించామని మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి సర్పంచ్ సంద వీరన్న అన్నారు. గ్రామస్తుల కోసం బలగం చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. గ్రామస్తులు ఈ చిత్రాన్ని వీక్షిస్తూ భావోద్వేగాలకు గురయ్యారు. ఈ చిత్రాన్ని వీక్షించిన లచ్చమ్మ, రాములమ్మ తమ కుటుంబ సభ్యులను తలుచుకొని కన్నీరు మున్నీరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గతంలో విడిపోయిన కుటుంబ సభ్యులు ఈ చిత్రం చూసి ప్రేమానురాగాలతో కలిసిపోయారని అన్నారు. ఈ చిత్రం చూసినంతసేపు ఉమ్మడి కుటుంబంలోని తాత, నాయనమ్మల నాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని అన్నారు. అందుకే పైసలు కలిసాయి. మీకే ఉంటాయి పెళ్ళిళ్ళు, మాకున్నాయి. చూడరా ఏం లేదు చూసేది గదే ముచ్చట నేను చెప్తా ఒప్పుకుంటావా? ఏమున్నారే
పున్నమేరా చావు పుట్టుకలంటే వీరన్న కంబాలపల్లి గ్రామం మహబూబాద్ మండల్ జిల్లా మహబూబాద్. బలగం మూవీ సినిమా ప్రదర్శించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బలగం మూవీ కూడా మేము చూడడం జరిగింది. చూసిన తరుణంలో ఇలాంటి మూవీని మరి కంబాలపల్లి గ్రామంలో ప్రదర్శించాలనే ఉద్దేశంతో కారణం ఏంటంటే ఈ బలగం మూవీతోటి మరి విడిపోయిన అన్నదమ్ములు మరి కుటుంబాలు అన్నీ కూడా మరి కలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి తరుణంలో మరి ఎంతో కొంత మరి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మరి బలగం మూవీని ఈరోజు ప్రదర్శించడం జరుగుతుంది. ఈ మూవీకి వచ్చేసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రధాని మోడీ తెలంగాణకు వస్తున్న సందర్భంగా సింగరేణి భవిష్యత్తుపై నిరసన తెలిపేందుకు కోల్ బెల్ట్ ప్రాంతం బీఆర్ఎస్ నాయకులు కుస్తీలు పడుతూ ఉంటే పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రథమ పౌరుడు మాత్రం నిండు సభలో కునుకు తీశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ నిర్వహించబోయే కార్యక్రమాలకు దిశానిర్దేశం చేస్తుంటే తనకేమీ పట్టదన్నట్లు నిద్రలోకి జారుకోవడము పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. అమాత్యుల డైరెక్షన్లో సింగరేణిపై కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిరసనగా కార్మికులు నిరసన గలం విప్పేందుకు సిద్ధమవుతూ ఉంటే మేయర్ బంగి అనిల్ కుమార్ మొద్దు నిద్రపై కార్మికులు సైతం విస్తుపోయారు. మహాధరణ జరగాల్సిన అవసరం ఉంది. మన దగ్గర ఒక్క దగ్గరనే కాదు, ఈరోజు కొత్తగూడెంలో జరుగుతున్నది. మరి ఈ భారం భరించలేము, ఇది అమ్మేయడం వల్లనే లేకపోతే వేలం వేయడం వల్లనే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది అనేటువంటి విషయాలు ఉన్నప్పుడు ఆ సంస్థను వేలం వేయడం అంటే అర్థం ఉంటుంది. మీరు సింగరేణి బ్లాక్లను వేలం వేయడానికి నవంబర్ 12 తారీఖు రోజు మోడీ వచ్చి మీది మళ్ళీ వేలం పాటకు అంగీకారం కుదిరించినట్టు దానికి వ్యతిరేకంగా ఐటీ శాఖ ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చేసినటువంటి మన సంక్షేమ శాఖ మంత్రులు కొప్పుల ఈశ్వర్ గారు, అలాగే మేయర్ బంగి అనిల్ కుమార్ గారు, కమిటీ నాయకులు, బ్రాంచ్ కమిటీ నాయకులు, 3 డివిజన్లు వచ్చినటువంటి వైస్ ప్రెసిడెంట్లు, మహిళా సోదరిమణులు అందరికి కూడా ప్రెస్ అండ్ మీడియాకు ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గం కమాన్పూర్ మండలము ఆది వరాహ దేవస్థానం ఆవరణంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనం సాక్షిగా పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. కమాన్పూర్లో కాటారం పిఎస్సిఎస్ చైర్మన్ చెల్లా నారాయణ రెడ్డి అభిమానంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొంతమంది తొలగించారు. దీంతో అధికార బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, జయశంకర్ భూపాలపల్లి, జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని, కాటారం పిఎస్సిఎస్ చైర్మన్ చెల్లా నారాయణ రెడ్డితో పాటు కమాన్పూర్ మండల అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేపర్ లీకేజీపై పోరాటాన్ని భరించలేకనే కుట్రపూరిత కేసులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణ. సింగరేణి వ్యాప్తంగా నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయండి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు. బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ యోచనను కేంద్రం విరమించుకోవాలి, మహాధర్నాలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్. సింగరేణి ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలి, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పిలుపు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.